వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇండియన్ ఆఫీసర్స్, మా కళ ఈ డయాస్ మీద ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ల ముగ్గురిని ఒకసారి మా స్టూడెంట్స్కి చూపించాలని, దానికోసం దాదాపు 1.5 month నుంచి ప్లాన్ చేసి ఇక్కడికి ఈ అత్యధిక మహారథులు, అంతకంటే ఎక్కువగా అందరూ మన ఆంధ్ర వాళ్ళు, అటువంటి వారిని వేదిక మీద చూసి నిజంగా చాలా ఆనందపడుతున్నాను. ఈ వేదిక మీదకి మన కోసం ఎంతో సమయాన్ని, విలువైనటువంటి సమయాన్ని రాష్ట్రాలు దాటి ఇక్కడికి వచ్చినటువంటి శ్రీ ఏ రమేష్ రెడ్డి గారికి, అలాగే చంద్రశేఖర్ గారికి, అలాగే నరసింహారెడ్డి గారికి, వెంకటేశ్వర్ అనంతపురం సబ్ కలెక్టర్ గారికి, రామిరెడ్డి గారికి, ఇనుకొల్లు వెంకటేశ్వర్లు గారికి, పెద్దలందరికీ నమస్కారం. అలాగే మా పవన్కు కూడా. ఇక్కడికి విచ్చేసినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఆల్ఫా ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా, అది సెమినార్ కానీ, సైన్స్ ఫేర్ కానీ, లేకపోతే పేరెంట్స్ టీచర్స్ మీట్ కానీ, ఏదైనా సరే ప్రతి పేరెంట్ కూడా ఆల్ఫా తరఫున మా మెసేజ్ చూసి అటెండ్ అయ్యేటటువంటి మీ గొప్పదనానికి నేను చాలా ముచ్చటపడుతూ ఉన్నాను. ఈ డయాస్ మీద నుంచి ఇంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మా అన్న ప్రకాశం జిల్లా న్యాయ కోవిదుడు ఇనుకొల్లు వెంకటేశ్వర్లు గారి ముందు నుంచి, విఘ్నులైనటువంటి పేరెంట్స్ దగ్గర నుంచి ఈ డయాస్ మీద నుంచి మాట్లాడాలంటే ఆషామాషి కాదు. నిజాయితీ ఉండాలి, నిక్కచ్చితనం ఉండాలి, ఖచ్చితత్వం ఉండాలి. ఎటువంటి పొల్లు తప్పుపోయినా కూడా మరొకసారి మేము మీ ముందు కానీ వాళ్ళ ముందు కానీ ఫేస్ చేయలేం. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి గొప్ప వారిని, ఆల్ఫా అంటేనే ఐఏఎస్లు, ఐపీఎస్లు వేదిక మీద ఉంటారు. ఈ సందర్భంలో ఈ పాఠశాల 2013లో స్థాపించబడిన నాటి నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈ తక్కువ కాలంలో 4 సంవత్సరాల్లో పామూరు పరిసర ప్రాంతాల్లో, పామూరులో ఎన్నో విద్యా సంస్థలు ఉన్నప్పటికీ ఆల్ఫా అంటే నంబర్ 1 అనేటటువంటి రీతిగా తీర్చిదిద్దేందుకు మీరందరూ అందించినటువంటి సహాయ సహకారాలు కూడా మరవలేని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా పేరున మా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, విద్యాభిమానులకు, పామూరు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఈ విద్యా సంస్థ నెలకొల్పిన నాటి నుంచి ఎంతో విలువైనటువంటి సమయాన్ని మనకు కేటాయించినటువంటి ఐపీఎస్ కొల్లి రఘురామరెడ్డి గారు, ఐపీఎస్ వి అమ్మిరెడ్డి గారు, ప్రొఫెసర్ పద్మనాభరావు చౌదరి గారు, ప్రొఫెసర్ వేణుగోపాల్ గారు, ప్రొఫెసర్ విశ్వనాథ్ గారు, అంతేకాకుండా ఇటీవల మా విద్యార్థుల యొక్క విజ్ఞాన యాత్రలో మాకు ఎంతో సమయాన్ని కేటాయించి మా విద్యార్థులకు మోటివేషనల్ క్లాస్ ఇచ్చినటువంటి పాండిచ్చేరి గవర్నర్ శ్రీ కిరణ్ బేడి గారిని కూడా ఒకసారి స్మరించుకుంటూ ఈ విద్యా సంస్థ కోసం వాళ్ళు ఎంతో విలువైన సమయాన్ని కేటాయించారు కాబట్టి వారిని కూడా ఒకసారి స్మరించుకుంటూ ఈ వేదిక మీద నుంచి పాఠశాల గురించి 2 మాటలు చెప్తాను. ఆల్ఫా ఈ విద్యా సంస్థకు అలుపెరగినటువంటి శ్రామికుడు, అలుపెరగినటువంటి సైనికుడు ప్రిన్సిపల్ జయరామ్ రెడ్డి. జయరామ్ రెడ్డి పేరు చెప్పకుండా, జయరామ్ రెడ్డి గురించి ఎత్తకుండా
ఈ ఆల్ఫా గురించి చెప్పలేం. అటువంటి ప్రిన్సిపల్ ఈ సంస్థకు, అటువంటి జయరాం రెడ్డి ఈ సంస్థకు ప్రిన్సిపల్గా ఉన్నందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. ఆయన నిరంతరం స్కూల్లోనే స్కూల్లోనే లేడు. నాకు ఇక్కడ వేనన్న వీళ్ళు చెప్తా ఉంటారు, మేము లేసరికి స్కూల్లోనే ఉంటాడు, మేము పడుకున్నారు కూడా స్కూల్లోనే ఉంటాడు అని. నిరంతరం పిల్లలతో ఆ విధంగా మమేకమైపోయి పిల్లలే స్కూలే నేను అన్న విధంగా ఉంటున్నటువంటి మొట్టమొదటిసారిగా మా జయరాం రెడ్డికి నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా మీ అందరి తరపున, ఈ పేరెంట్స్ తరపున, పిల్లల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆల్ఫా స్కూల్ స్థాపించిన నాటి నుంచి పామూరు మండలంలో, పామూరు ప్రాంతంలో ఎన్నో పాఠశాలలను తోసిరాజుని ఎన్నెన్నో విజయాలను సాధిస్తూ ఉన్నాం. ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో ఎడ్యుకేషన్లో ముందుకు పోతా ఉన్నాం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వివిధ మేధావులతోటి సంప్రదించి వివిధ రాష్ట్రంలో పేరెన్నిక కన్నటువంటి విద్యా సంస్థలను వాటి యొక్క పనితీరును తెలుసుకొని ఆ విధంగా ఈ విద్యా విధానాన్ని కొనసాగిస్తూ మీ అందరినీ మన్ననలు పొందుతున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. ఐఐటి మీద కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టుకొని పిల్లలకు, ఆ పిల్లలను ఐఐటి ఓరియంటేషన్లో ప్రత్యేకమైనటువంటి క్లాసులు తయారు చేసి ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా విజయవాడ, గుంటూరు, హైదరాబాదుల్లో కూడా మ్యాథ్స్కు ఇద్దరు టీచర్లను పెట్టట్లా. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మ్యాథ్స్కి ఇద్దరు టీచర్లను పెట్టి రోజుకు 2 పీరియడ్లు, ఒకళ్ళు ఐఐటికి సపరేట్గా మ్యాథ్స్ టీచర్ని పెట్టాం, ఒకటి రెగ్యులర్ క్లాస్ పెట్టాం. ప్రత్యేకమైనటువంటి దృష్టి రాబోయే 2-3 రోజుల్లో మ్యాథ్స్, ఫిజిక్స్లో టాపర్స్ స్టేట్లో ఎవరు ఉండాలి అంటే పామూరు ఆల్ఫా విద్యార్థులే ఉండాలి అనేటటువంటిది మా యొక్క నమ్మకం. ఆ లక్ష్యంతోనే పనిచేస్తూ ఉన్నాం. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ విషయంలో పిల్లలను క్యాంపస్ లోపలికి వచ్చినప్పటి నుంచి కూడా తప్పులైనా సరే ఇంగ్లీష్లోనే మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ కూడా కావాలి. ఇంటికాడ పల్లెలలో ఉన్నటువంటి పేరెంట్స్ పిల్లలు ఇంగ్లీష్లో ఇళ్ళ కాడ మాట్లాడించలేరు కాబట్టి ఎక్కువ ఈ టీవీలకు, సెల్ ఫోన్లకు కొంచెం ఇంటికి పోయిన తర్వాత ఆ సమయాన్ని తగ్గింపజేసి ఇంగ్లీష్ పేపర్ మీరు కానీ పిల్లలకు గాన ఇంటి దగ్గర చదివించగలిగినట్లయితే న్యూస్ పేపర్, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఈ కథలు ఇంగ్లీష్లో ఉన్నటువంటి పుస్తకాలను తెచ్చి పిల్లలతో కానీ చదివించగలిగినట్లయితే మేము చేసేటటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ సిస్టంలో ఇంకొంచెం మాకు సులువుగా ఉంటుంది. అటువంటి కోఆపరేషన్ కూడా నేను మీ నుంచి ఆశిస్తూ ఉన్నాను. హ్యాండ్ రైటింగ్ విషయంలో అయితే ఈ సంవత్సరం చాలా ట్రెమిడియస్గా చేశాం. ప్రతి పిల్లవాడి యొక్క రైటింగ్ కూడా ముత్యాలే. నిన్న 10th క్లాస్ పిల్లలు ఎగ్జామినేషన్ సెంటర్స్లో పరీక్షలు రాస్తూ ఉంటే ఆ టీచర్సే మా పిల్లల దగ్గరికి పోయి, ఏంట్రా ఇంత బాగా రాస్తున్నారు, ప్రింట్ కొట్టినట్టుంది మీ రైటింగ్ అని చెప్పేసి మా పిల్లలను అభినందించినటువంటి విషయం మా పిల్లలు వచ్చి మాకు చెప్తే చాలా సంతోషం వేసింది. హ్యాండ్ రైటింగ్ విషయంలో అంత గొప్పగా వర్క్ చేయించాం, దాంట్లో పూర్తిగా సక్సెస్ అయిపోయాం. అలాగే ఏ విద్యా సంస్థ కూడా అందుకోలేని రీతిలో ఈ సంవత్సరం ప్రతి పాఠానికి కూడా, ప్రతి లెసన్కి కూడా స్లిప్ టెస్ట్ పెట్టడమే కాకుండా కామన్ ఎగ్జామ్స్ కంటిన్యూ చేయడమే కాకుండా ప్రత్యేకంగా 5 ఓటీ టెస్టులు పెట్టాం, ఆబ్జెక్టివ్ టెస్టులు. అవి కాకుండా మీరు గమనించారో లేదో కామన్ ఫ్యాక్ట్ ఎగ్జామ్స్ కూడా పెట్టాం. కామన్ ఫ్యాక్ట్ ఎగ్జామ్ అంటే కంప్లీట్గా టెక్స్ట్ బుక్లో లేనటువంటి ప్రశ్నలు వాడు